ఇప్పుడు మా మమ్మీ కొత్తిమీర వేస్తుంది. అవి మరిగిన తర్వాత వేస్తాం. మమ్మీ మర్చిపోయిందంట గాయ్స్, ఈ మరిగిన తర్వాత వేయాలంట. మమ్మీ దీంట్లో గార్లిక్ ఇందాక చేసింది కదా పేస్ట్, అదంతా చికెన్ కర్రీలోకి ప్లస్ దీంట్లో బిర్యానీలోకి వేసింది కదా, అది ఇంకా అడుగున ఉంటే వాటర్ పోసి ఈ ఇందాక మనం స్టవ్ పైన పెట్టుకున్న దానిపైన దాంట్లో వేసింది. అండ్ ఇంకొక స్టవ్ పైన చికెన్ కర్రీ ఉంది, అది చూపిస్తా. కూరలోకి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ పుదీనా వేసేసింది మా మమ్మీ. సో ఇదైతే చికెన్ కర్రీ. అండ్ గైజ్ మనము ఈ స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, అది మరగాలి కొంచెం సేపు. మరిగిన తర్వాత పుదీనా వేయాలి. కాకపోతే ఏంటంటే మా మమ్మీ మర్చిపోయింది, పుదీనా ముందు కొత్తిమీర ముందు వేసేసింది. అండ్ ఇప్పుడు కలపాలి. అయితే ఇది కలుపుతుంది గైస్, ఇవ్వండి. అండ్ గైస్ మనము ఉడికేటప్పుడు మనం సాల్ట్ ఎక్కువైందో చూసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసింది, సాల్ట్ తక్కువ అయింది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటుంది. మీరు కూడా అట్లా టేస్ట్ చేసి సాల్ట్ సరిపోతుందా లేదా చూసుకోవాలి. సో ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత మనము కొంచెం సేపు కలిపెట్టుకొని మళ్ళీ పక్కన ఉంచేసుకోవాలి మరిగేంత వరకు, సరేనా? నాకేం పని పట్టలేదు కాబట్టి నేను కొన్ని రైస్ అయితే తీసుకున్నా, చేతిలో రైస్ తీసుకొని దీంట్లో వేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, వేస్తున్నా ఇప్పుడు. చూడండి రైస్ ఇప్పుడైతే వేస్తున్నా.